అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వచ్చేసి ఇష్టం కొద్దీ ఈరోజు అయితే చేసుకుంటున్నాం. మా దశాంజనేయ టెంపుల్ అయితే అన్నదానం ప్లస్ శ్రీరామనవమి కళ్యాణం అయితే జరుగుతుంది. పంతులు గారు అయితే కళ్యాణం జరుపుతారు. మీకు అంత వివరంగా చూపిస్తాను కళ్యాణం కూడా. అలాగే మన బాలార్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా అన్నదానానికి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు లోపల టెంపుల్ ఉంది కదా, టెంపుల్ని అయితే చూపిస్తాయి. ఇది మన కొత్త ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ. చూసారు కదా, వెనకైతే ఆంటీ వాళ్ళందరూ అన్నదానం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్లో పూజ చేసే విధానము అవన్నీ మీకు చూపిస్తాను. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఇయర్ అయ్యప్ప మాల అయితే ఇక్కడే వేసుకుంటాను. నేను అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడే ఉంటాం కదా, మీకు మళ్ళీ చూపిస్తాను. లోపల దాకా తీసుకెళ్ళి వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఆడ నుంచి వ్లాగ్ చేసుకుంటూ వచ్చాము. దశాంజనేయ స్వామి టెంపుల్ లోపల అయితే వ్యూ ఇట్లా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చాలాసార్లు చెప్పాను నా పాత ఛానల్లో. ఇది న్యూ ఛానల్, ధన వ్లాగ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కళ్యాణోత్సవానికి స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు. రాముల వారు, సీతామాత, లక్ష్మణుల వరకు, ఆంజనేయ స్వామికి. ఇప్పుడు ఇక్కడైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత ఇక్కడ రాములవారి లక్ష్మణ స్వామికి అయితే అలంకరణ చేసేసి అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే ఉంచారు. ఇక్కడైతే కనికా పరమేశ్వరి మాత గర్భగుడిలో అయితే మన సీతమ్మ తల్లిని అయితే అలంకరణ చేసి ఉంచారు. మనకి సీతారాముల కళ్యాణం దర్శనం చేసుకోవడం చాలా గొప్ప సేవ. దొరికితే చాలా అదృష్టం అంటారు చాలామంది. నాకైతే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేవ దొరికింది. ఎప్పుడు నేను సేవ చేసుకోలేదు, దేవుడు అనుగ్రహం అనుకోవాలి. మళ్ళీ నేను ప్రతి రోజు అయితే శివయ్యకి అయితే ధ్యానం చేసుకుంటా ఒక 1 అవర్. ఇక్కడికి వచ్చి ఇక్కడ రాములవారి లక్ష్మణ స్వామి విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. ఇదంతా హనుమంతుల వారిది. ఇది ప్లేస్ టెంపుల్, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇప్పుడైతే జంగయ్య స్వామి దగ్గర అయితే రాముల వారు ఉన్నారు, హనుమంతుల వారు అన్న దగ్గర ఉన్నారు, సీతమ్మ తల్లి అయితే తీసుకొని వస్తున్నారు ఈ బ్రో అయితే. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు సీతమ్మ తల్లి రాముల వారి దగ్గరికి అయితే వెళ్తారు. పంతులు గారు చెప్తారు. పంతులు గారి దగ్గరికి అయితే సీతమ్మ తల్లి అని తీసుకొని వెళ్తున్నారు. చూడండి, వాయిస్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు సీతమ్మ తల్లి రాముల వారి దగ్గరికి వెళ్ళి ఉండి కలిసి ఇప్పుడు ఇట్లా ప్రదక్షిణాల లెక్కన గుడి చుట్టూ అట్లా వేస్తారు కదా, అట్లా వస్తారు. ఇప్పుడు చూశారు కదా, రాముల వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇప్పుడైతే ప్రదక్షిణ చేస్తారు. అంటే అయ్యప్ప విఘ్నేశ్వర స్వామి దగ్గర నుంచి అయితే ప్రదక్షిణాలకి చేస్తారు. ఈ నుంచి ఇట్లా వెళ్తారు. మీకు తెలిసే ఉంటుంది కదా, చూసారుగా, ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లా వెళ్ళి మళ్ళీ ఉత్సవ విగ్రహాల దగ్గరికి అయితే మనం ఏదైతే స్టేజ్ రెడీ చేసామో ఆ స్టేజ్ కాడికి అయితే వెళ్తారు. చూసారు కదా, ఇది తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎవరైతే కళ్యాణోత్సవం పాల్గొంటున్నారో దాతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అయితే కళ్యాణం జరిపిస్తున్నారు. మన పంతులు గారి వాయిస్ ద్వారా అయితే కళ్యాణం మొత్తం విందాము, సరేనా? వాయిస్ ఓవర్ అయితే మధ్యలో ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. మన పంతులు గారు మాటల్లో మనం కళ్యాణోత్సవం చూద్దాము, అలాగే అన్నదానం చూద్దాము. ఓకేనా? లోక రక్షణ హేతున అంటే లోకమంతా కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని సోమవారం ఉద్యోగం చేసుకుంటారు. కాబట్టి చక్కగా సోమవారం నమస్కారం చేసుకోండి. ఈ యొక్క కళ్యాణ జవలో శ్రీ సీతారామచంద్ర స్వామికి, జవలో శ్రీ సీతారామచంద్ర స్వామికి, జవలో శ్రీ సీతారామచంద్ర స్వామికి. చూశారు కదా, పంతులు గారు అయితే రాముల వారి కంకణాలు ఉంటాయి కదా, చేతి కంకణాలు కట్టేవి, కంకణాలు అయితే అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇట్లా దండం పెట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ కంకణాలు అయితే కడతారు చేతులకి, రాముల వారికి, సీతమ్మ తల్లికి. చూద్దాము. మా అబ్బాయిని మీ అమ్మాయికి వివాహం చేస్తున్నారు, బాగానే ఉంది. మీ అమ్మాయిని ఒక్కరినే పంపిస్తారా, ఇంకేమైనా పంపిస్తారా అని అడిగితే అప్పుడు అంటున్నారంట, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి లక్ష్మీదేవినే ఇంటికి పంపిస్తున్నామయ్యా, అంతా నుంచి ఇంకేమిమ్మంటారు అని సీతమ్మ వారి యొక్క వంశోద్ధారకులు, చంద్ర వంశోద్ధారకులు కూడా అన్నారంట, అయ్యా మీ అమ్మాయి లక్ష్మీదేవి బాగుంది, బాగానే ఉన్నారు, కానీ మా అబ్బాయి రాజధర్మ వంశుడు, రాజ్యాలన్నీ కూడా ధర్మంగా పాలిస్తాడు. చంద్ర వంశోద్ధారకులు అందరూ కూడా అడిగారట. అడగగానే మా అబ్బాయి కన్నా ఇంతటి కలిగిన వరుడు మీరు ఎక్కడైనా తీసుకురా అని అడగగానే ఈ యొక్క చంద్ర వంశోద్ధారకుల యొక్క జనక మహారాజు యొక్క వంశోద్ధారకులందరూ కూడా అడుగుతున్నారంట, మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి మాకు సమితమే, కానీ మా అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటాడు, ఎలా చూసుకుంటాడు, ఏ రకంగా చూసుకుంటాడు, ఏ వ్యక్తికి పోషిస్తాడు అని అడిగారట.
అనగానే ఈ యొక్క రాజవంశోద్ధారకులు దశరథ మహారాజు యొక్క వంశోద్ధారకులు కూడా యాదే రుద్రదివాతనోర గౌరామాపదాసనే తయారస్తన వాసంత భయాగృదంత విజాగతే యామితం గిరసంత అస్తే దేవాంగా అతల వితల సుతల మహాతల పాతాల దంభోత్పనాం వా నమో నమః లం దేవతాధిపత్యం వా సర్వేషాధిపతమదాగినే నమో నమః బ్రహ్మాదాజప్రదాజ్యం వా సదతి స్వామివారి యొక్క ప్రవర్ ఉంటుంది. మీరు చిన్న దారిగా మీరు ఆపద్దు చెప్పేంత వరకు కూడా రాముల వారి యొక్క ముత్తాది గారి పేరు ఏమిటయ్యా అంటే నాభాగా మహారాజవర్మణ నత్తే. నాభాగా మహారాజవర్మణ అంటే రాముల వారి యొక్క ముత్తాది పేరు ఏమిటండి? నాభాగా మహారాజవర్మణ. పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస ఆయుష్య గౌతమత్రయాశయ ప్రవాన్విత గౌతమస గోత్ర స్వర్ణరామో మహారాజవర్మణ నత్రే. ఎవరండి? సీతమ్మ వారి యొక్క ముత్తాది గారి పేరంట స్వర్ణరామో మహారాజ. స్వర్ణరామో మహారాజు అంట. ఎవరండి? సీతాదేవి యొక్క ముత్తాది గారి పేరు స్వర్ణరామో మహారాజు అంట. ఆ తర్వాత కన్యాదానం చేశారు కదా అంకుల్ వాళ్ళు, కన్యాదానం చేశాను కదా. ఆ కన్యాదానం చేసిన నీళ్ళు అయితే పంతులు గారు అందరు భక్తుల మీద అయితే తల మీద నీళ్ళు, కన్యాదానం నీళ్ళు అయితే చల్లుకుంటూ వస్తున్నారు. చూశారు కదా, చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి సీతారాముల కళ్యాణం ఉంది. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగన సుందర కోమలాంగే భూగర్భదాత భువనైకమాత వధూవరాభ్య వరదా భవంతు. సావధాన శుభముహూర్తే సావధాన. పురీ మహేంద్రానగరే వాయుపురీ శ్రీపురీ నాదే త్రిపురీ విరాటగణాంకదాధ్వారక కిష్కిందా మంగళం. సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరీం దాసే భూత సమస్తదేవ వనితాం లోకైకద్వీపాంకురా శ్రీమన్మంతకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర ప్రవంతేనా బృహస్పతే శ్రీ సీతారామచంద్ర స్వామికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాంగళ్య ధారణ. కాబట్టి మాంగళ్య ధారణ పూజ అయితే చాలా ప్రాముఖ్యత. ఒక మాంగళ్య ధారణ చేయడం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది. మాంగళ్య ధారణ పూజ చేసుకున్న తర్వాత ఆ యొక్క కుంకుమని మనం నుదురును ధరించడం వల్ల సకల శుభాలు సౌభాగ్యం కూడా ఉంటుందంట. కాబట్టి మాంగళ్య ధారణ పూజ జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా ముందుగా పంతులు గారు వస్తారు. ఒక్క 20 నిమిషాలు ఓపిక ఉండి అయిపోద్ది. అందరూ కూడా భోజనం చేద్దాం. ఆకలిసిన అందరూ కూడా ఒక్క 20 నిమిషాలు అలాగే అయిపోతుంది. కాస్త తొందర పెట్టకుండా వివరించి చేస్తున్నా. అందరూ కూడా శ్రద్ధగా వింటారు అనుకుంటున్నాను. స్వామివారి కళ్యాణం చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం, దీని తర్వాత ఏం చేస్తున్నాం, జీలకర్ర పెట్టామంటే జీలకర్ర బెల్లం పెట్టాం, దీనికోసం పెట్టాం. ఆ తర్వాత భాషంగి దానం చేసుకున్నాం. ముందుగా కంకణ దానం చేసుకున్నా, భాషంగి దానం చేసుకున్నా, యజ్ఞంలో పెట్టుకున్నా. ఒకటి తర్వాత ఒకటి ఇందాకే చెప్పి నాశనం అయిపోతాయని చెప్పి పైన ఏ లోకాలు ఉన్నాయండి? పైన కొనండి అతల వితల మహాతల పాతాల మహోతల అని 7 లోకాలు పైన ఉన్నాయి. ఆ పైన వదులుదామంటే పైన 7 లోకాలు నాశనం అయిపోతాయి. అలా అని కడుపులో పెట్టుకున్నామంటే భూలోక మహాలోక తపోలోక జనలోకాలని 7 లోకాలని
नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नगजते महाजनार्थम् अक्षदानादि परिकल्पयामि देवामि औषधाय प्रदाय नमः सत्यमंगले प्रदाय नमः संरत्वात्मने नमः हरिद्रावणादि परिकल्पयामि संरत्वात्मने नमः कुंकुमार्चन पूजानां वा हिरण्यवर्णाभरणं सुवर्णरजतस्तदा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावा तां मावामह जातवेद लक्ष्मीं मनपगामिनी यस्यां हिरण्यं विन्धेयं गामस्तं पुरुषाणम् अस्मत्पूर्वा प्रतवत्याम् अस्तिनाद प्रबोधने श्रियं देवेन पत्मये श्रीर्वा देवेन मुषदा कांशश्वनाभिरण्यप्रकारमात्रा ज्वलं ते तृप्तां तप्पयन्ते पद्मे सदा मद्मवर्णामि त्वामिह भक्त्वमे श्रियं चन्द्रां प्रभासामशदाज्वलं ते श्रियं लोके देवनिष्ठमुदारा तां पद्मने मे शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नस्यतां त्वां वृणे आदित्यवर्णे तपदोजदात वनस्पतिस्तव वक्षोदविल्वः तस्तवरान्तमायान्तरायाश्च बाह्यावलक्ष्मी अदामवसुरादिप्रदामनमः योत्रमाङ्गल्य गौरी देव्ये नमो नमः सह कुङ्कुमार्चन पूजाना समर्पयामि जबल श्री सीतारामचंद्र स्वामी की जबल श्री सीतारामचंद्र स्वामी की అందరి దగ్గర కూడా మాంగళ్యం వస్తుంది చక్కగా నమస్కారం చేసుకుని బొట్టును ధరించాలి అందరూ కూడా ఓకేనా సీతమ్మ తల్లి మాంగళ్య ధారణ కోసం అయితే భక్తులందరూ దండం పెట్టుకుంటారు. ఎవరైతే కళ్యాణోత్సవం జరుపుతున్నారో భక్తులు ఉన్న వాళ్ళందరికీ అందరి దాకా వెళ్ళకపోవచ్చు, కొంతమంది దాకా వెళ్ళొచ్చు. మనం కూడా దర్శించుకుందాము. కళ్యాణం చూడడం చాలా అదృష్టం ఉండాలి. మన వ్లాగ్లో నేను తీయడం ఇదొక అదృష్టం నాకు. పంతులు గారు చెప్తున్నారు, మనం విందాము. అందరి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే అమ్మవారి ముఖం అయితే బొట్టు పెట్టుకుంటున్నారు. చాలా మంచిది. అక్కడ తాళి అంటారు కదా, రాముల వారి సీతమ్మ తల్లికి తాళి కడితే పవిత్రమైన తాళి మీద ఉన్న బొట్టును అయితే అందరూ అయితే ధరిస్తున్నారు. కొంతమంది అయితే ధరిస్తున్నారు, కొంతమంది దర్శనం చేసుకుంటున్నారు. మనం కూడా బ్లాగింగ్ అయిపోయిన తర్వాత మనం కూడా బొట్టు తీసుకున్నాము. చూసారు కదా. ఇప్పుడు అమ్మ అందరి దగ్గరికి రావాలంటే సాయంత్రం 4 అయిపోద్దమ్మా. అందరి దగ్గర కూడా వస్తా. అందరికి కుంకుమ పంపిస్తాను తల్లి. అందరికీ కుంకుమ వస్తుంది. ఎవరు కూడా రాదు, అందరికీ కుంకుమ వస్తుంది, పంపిస్తాను. తొందరపడకండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బద్ధామి నమతే సంధీవగర
కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానానికి అయితే వచ్చాను. ఈసారి అయితే అన్నదానంలో నేను పాల్గొన్నాను కొంచెం. నేను ఇంకో అన్న కూడా అన్నదానం చేపిస్తున్నాము. బట్ ఆయన రాలేదు కాబట్టి నాకు కూడా అన్నదాతయ్య నన్ను తీసుకోమన్నారు. ఈ అన్నదానంలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ఇయర్ ఇలా అన్నదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుణ్ణైతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం మనందరికీ. ఇప్పుడైతే అన్నదానం తీసుకొచ్చాం కదా, రాముల వారికి అయితే ఇచ్చి ఇప్పుడు నైవేద్యంగా పెట్టి తర్వాత అయితే అన్నదానం స్టార్ట్ అయిపోతుంది. స్వామివారి దగ్గర అయితే సీతమ్మతల్లి రాములవారి దగ్గర అయితే ఒడి బియ్యం అయితే పోస్తున్నారంట. అందరూ అయితే పాదాల దగ్గర పోయమన్నారు పంతులు గారు. అందరూ అయితే ఇక్కడ అండవారు పోస్తున్నారు. ఇది కూడా మనకి తెలుస్తుంది, చాలామంది కొత్తగా ఎవరు పోయకపోతే. అలాగే ఇప్పుడు అక్షంతలు అలాగే ఇవన్నీ అయితే భక్తులు తీసుకెళ్తారు. ఇప్పుడు అన్నదానం దగ్గరికి వచ్చాము. అందరు భక్తులు అయితే క్యూ లైన్లో ఉన్నారు. అన్నప్రసాదం స్వీకరించడానికి చాలామంది భక్తులు సీతారాముల కళ్యాణం చూసి అలాగే ఆస్వాదించి ఇప్పుడైతే అదృష్టం అలాగే నాకు ఈ సంవత్సరం అదృష్టమే అనుకోవాలి. ఇంకా భగవంతుడి దయ వల్ల ఈ అన్నవాళ్ళు అందరూ కలిసి సేవ చేసుకుంటారు. అందరూ ఈ టెంపుల్కి సంబంధించిన బ్రోస్ అయితే అంతా సేవ